నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క ప్రాముఖ్యత, మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గురించి మనం ఎంత లోతుగా డిస్కస్ చేసామనేది మీరు 2-3 డేస్ మన తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తే లేదా సోషల్ మీడియాలో జరిగే డిస్కషన్స్ చూస్తే మన సబ్స్క్రైబర్స్ ఎంత ప్రశాంతంగా, ఎంత ముందు చూపుతో ఉన్నారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. అది మన క్లాస్. వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్స్ని పట్టించుకోకుండా తెలివిగా మిడిల్ క్లాస్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారు, నెక్స్ట్ ఎక్కడ ట్రాప్ కాబోతున్నారు అని గమనించి ఆ ట్రాప్ని అంటే టోటల్ డిస్మాంటిల్ చేసి, వాళ్ళు ఇంకా ట్రాప్ బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారు, కానీ మన ఛానల్ ద్వారా ప్రాపర్ అవేర్నెస్ తెచ్చి ఆ ట్రాప్ను అంటే డిస్ట్రాయ్ చేయటం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు హైప్ అవసరం లేదు, మనకు రిజల్ట్ కావాలి. రిజల్ట్లో మన పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ ఎవరు మన ఛానల్ని కాపీ కొట్టారో, మన ఛానల్ కంటెంట్ని దొంగలిస్తున్నారో, ఆ దొంగల అంతరాత్మ మాత్రం మన ఛానల్ని గౌరవిస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళకి లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు దొంగతనం చేసేసుకున్నా మనకు పర్వాలేదు. మన అల్టిమేట్ మోటివ్ ఏమంటే అసలు కన్ఫ్యూజన్లో ఉన్న పాపులేషన్ని రియల్ ఎస్టేట్ వైపు పోకుండా మనం ప్రాపర్ కట్టడి చేయటం మన ఎయిమ్. దాంట్లో మనం హీరోలు కాకపోయినా సరే, మన ఛానల్కి విపరీతమైన సబ్స్క్రైబర్స్ రాకపోయినా సరే, వ్యూస్ రాకపోయినా సరే, ఏం ఇంపార్టెంట్ అంటే ఛానల్ సర్వైవల్ ఇంపార్టెంట్. మనం ఇవాళ సర్వైవ్ అయితే రేపు ఇంకా కొన్ని స్కామ్స్ని మనం ఒక సంవత్సరం పైననే పసిగట్టి దాని వెంట పడి అది అల్టిమేట్ టార్గెట్ అచీవ్ చేసే వరకు దాని సారం మొత్తం గుంజి పాడేసేదే మన స్టైల్. కనుక దీంట్లో ఆర్భాటాలు, సంచలనాలు, ముష్టివి అన్నీ ఏముండవు. కనుక స్పష్టంగా మనం ఏం చెప్తానో దానిపై నిలబడి ఉంటాం. డే 1 నుంచి ఫ్యూచర్ సిటీ ఒక తప్పటడుగు. రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ పర్సన్ అయినా ఆయన తీసుకుంటున్నది ఒక తప్పటడుగు అని చెప్పి ఇప్పటి వరకు మన ఛానల్ ఈ ఫ్యూచర్ సిటీని వేటాడుతూనే ఉంది. అసలు అంటే మన తప్పిదాలు ఎట్లుంటాయంటే, ఫ్యూచర్ సిటీ ఒక మానస పుత్రిక, ఒక కళ, ఒక చీఫ్ మినిస్టర్స్ డ్రీమ్ అట. ఆయన చెప్పాడు 100 ఏళ్ల తర్వాత కూడా ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించండు అని ఆయనకు ఈ తామ్ర పత్రాల మీద రాయాలనే ఒక గొప్ప దేశం. అంటే ఇంత మోడర్న్ ఏజ్లో కూడా ఈ చాళుక్యులు, వాళ్ళు చంద్రగుప్తులు ఉన్నప్పుడు తామ్ర పత్రాల మీద ఎటు రాస్తుండే విజయనగర సామ్రాజ్యం. అట్లా రేవంత్ రెడ్డి అనే ఒక మహానాయకుడు తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించి దాన్ని కాదనుకొని ఒక ఫ్యూచర్ సిటీ అనే ఒక మహాభాగ్య నగరాన్ని నిర్మించి ఆయన మనందరికీ కానుకగా ఇచ్చిపోయాడు అని తామ్రపత్రాల మీద రాపియారు. అప్పుడైనా తృప్తి ఉంటుందేమో. నేను మళ్ళీ చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ ఒక స్కామ్. ఫ్యూచర్ సిటీ ఒక అంటే చనిపోయే వ్యక్తికి మీరు సెలైన్ ఎక్కిస్తున్నట్టు. అంటే చనిపోయే వ్యక్తి ఏ కారణంతో సరిపోతున్నట్టు తెలియదు, కానీ
మీరు సెలైన్ మాత్రం ఎక్కిస్తూ ఉన్నారు. దయచేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా చూస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై అందరు డిబేట్ చేస్తున్నారు. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఫస్ట్ డే అనౌన్స్ చేసిందో ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ కడతాము అన్నాడు. నేను తీవ్రంగా వ్యతిరేకించానా లేదా? ఇప్పటి వరకు కూడా అవే వీడియోస్ చేస్తున్నానా లేదా? ఎంతమంది ఎంత పాజిటివ్ డోసెస్ ఇచ్చినా దాన్ని నెగెట్ చేసి మీ అందరినీ ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్త అంటే చేస్తున్నానా లేదా? ఇది ముఖ్యం. అంటే నేను చెప్పింది రాంగ్ ఎట్లయితుంది? కాదు. ఇప్పుడు చూడండి, ఒక మనిషికి తాను సక్సెస్ అవుతా అని గ్యారంటీ ఎందుకుంటుంది? ఎందుకుంటా అంటే ఎదుటి వ్యక్తి వీక్నెస్ తెలుసు కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వము అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది కాబట్టి. ఒక డిఏ 6 డిఏలు పెండింగ్, ఒక్క డిఏ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉంది కాబట్టి. కరప్షన్ పీక్లో ఉంది కాబట్టి. కరప్షన్ ఉన్నా డెవలప్మెంట్ లేదు కాబట్టి. అసలు చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ చీఫ్ మినిస్టరా లేదా తెలంగాణ చీఫ్ మినిస్టరా తెలియని దుస్థితి ఉంది కాబట్టి. నా కాన్ఫిడెన్స్ కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఈజ్ డైనామిక్ చీఫ్ మినిస్టర్, అంతేగాని ఇంటెలిజెంట్ చీఫ్ మినిస్టర్ నేను ఎప్పుడు అనలే. హీఈస్ ఎ డైనామిక్ లీడర్. ఈజ్ ఏ డైనామిక్ లీడర్ బట్ ఈజ్ నాట్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్. రాజకీయంగా ఆయన చాలా డైనామిక్ లీడర్. వాగ్ధాటి ఉంది, రాజకీయ చాకచక్యం ఉంది, కానీ గవర్నెన్స్ ఎబిలిటీ లేదు, గవర్న్ చేసే ఎబిలిటీ లేదు. ఇంత స్పష్టంగా కావాలని చెప్తారా? నేను అపోజిషన్ కాదు, బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ గిన ఫస్ట్ నుంచి ఈ ఫార్మాసిటీ బదులు ఫ్యూచర్ సిటీని వ్యతిరేకిస్తే సిచ్యువేషన్ ఇంతవరకు కూడా వచ్చేది కాదు. ఫస్ట్ థింగ్ ఏమంటే ఫార్మాసిటీ వాజ్ మోస్ట్ నొటోరియస్, డేంజరస్, అండ్ ఈ ఫ్యూచర్ సిటీ కన్నా ఎక్కువ ఫ్రాడ్ జరిగేది. నేను మీకు ఎట్లా క్లియర్గా నేను అప్పుడు కూడా చెప్పిన, ఫార్మాసిటీ 13,800 ఎకరాలు ఎందుకు సేకరించిండ్రు? ఎవడైనా 13,000 ఎకరాలలో ఫార్మాసిటీ కడతాడా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంత కెపాసిటీ మన ఫార్మా ఇండస్ట్రీకి లేదు. 13,000 పైచిలుకు ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టే ప్లానే లేదు. ఇది నేను ఫార్మాసిటీని వెనకబడి అది రద్దయిన రోజు సంతోషపడ్డ రోజు. ఎందుకు అంటే ఫార్మాసిటీ కేసీఆర్ చెప్తున్నట్టు 13,800+ ఎకర్స్ ఫార్మాసిటీ కడతాము అనేది పచ్చి అబద్ధం. కేసీఆర్ ఉండింటే ఫార్మాసిటీ పేరున ఇది నేను అనుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ వెంచర్ అవుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కదా, అది టోటలీ నాన్ సెన్స్. కేసీఆర్ ఏం చేస్తుండే చెప్తే మీరు స్టన్ అవుతారు. నేను అందుకోసం ఫార్మాసిటీ వెంటబడి అది ఎంత ప్రమాదకరమో అన్ని విధాలుగా దాన్ని ఏం చేయాలో చేసిన. నా వీడియోస్ చూడండి మీరు. గ్రీన్ ఫార్మా అన్నాడు, నేను ఒప్పుకోలేదు. అక్కడ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఆ రియల్ ఎస్టేట్ ఎంత డేంజరస్ నేను చెప్పిన. 13,000 ఎకరాల్లో ఒక మోస్ట్ పొల్యూటింగ్ ఏరియా కాబోతుంది అంటే అక్కడ హౌసింగ్ కోసం అసలు అనువైన స్థలం కాదు అని బ్రహ్మ ప్రచారం చేశాను. నేను తప్ప ఆ ఫార్మాసిటీని అడ్డుకున్నాడో లేడు.
రాజకీయంగా అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఫార్మర్స్ని రెచ్చగొట్టి అవి చేసి. కానీ ఫార్మా ఇండస్ట్రీ వల్ల ఈ పొల్యూషన్ అయి ఈ టోటల్ ఏరియా నాన్ రెసిడెన్షియల్ జోన్గా ఎలా కన్వర్ట్ అయిపోతుంది, మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా ఇన్ ఏషియా ఎట్లా తయారవుతుంది అని నేను పలు వీడియోలో వేసాను. అయితే నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఫార్మాసిటీ పేరుతో కేసీఆర్ రేవంత్ రెడ్డి కన్నా పెద్ద రియల్ ఎస్టేట్ దందా చేయబోతుండే. రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ పెద్ద రియల్ ఎస్టేట్ దందా చేయబోతుండే. అది నేను ఆపగలిగిన. అది కాస్త ఫ్యూచర్ సిటీ గమనించుకో చెప్తున్నారు రేవంత్ రెడ్డికి. ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ అని చెప్పగానే ఫార్మా విలేజెస్ అనేది స్టూపిడ్ కాన్సెప్ట్, మోస్ట్ స్టూపిడ్ కాన్సెప్ట్. నేను అందుకోసం అడ్డుకున్నా, ఫార్మాసిటీని అడ్డుకున్నా, ఫ్యూచర్ సిటీని అడ్డుకున్నా. ఫార్మాసిటీ వాజ్ ఎ ఫ్రాడ్, ఇది కూడా ఒక టైప్ చీటింగే. ఎందుకంటే నీ దగ్గర ఎబిలిటీ లేదు. సి వాట్ రేవంత్ రెడ్డి ఈస్ ట్రైంగ్ టు డూ ఇస్ బిల్డింగ్ ఎ న్యూ షాద్ నగర్, గ్రీన్ ఫీల్డ్ షాద్ నగర్. మీరేమనుకోవద్దు, నేను పక్కా మాట్లాడతాను, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్. వాట్ రేవంత్ రెడ్డి ఈస్ ట్రైంగ్ టు డూ ఈజ్ బిల్డ్ ఎ న్యూ షాద్ నగర్, అంతే. ఎఫ్సిడి ఇప్పుడు చూడండి, ఈ 13,000 ఎకర్స్లో ప్రోగ్రెస్ అయిన ప్రాజెక్టు అంటే ఎఫ్సిడిఏ భవనం. స్కిల్ యూనివర్సిటీ అయితే ఇప్పట్లో పూర్తి కాదు, ఇంకా టైం పడుతుంది, నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏమైనా అవుతుండొచ్చు. అంటే స్కిల్ యూనివర్సిటీ వల్ల ఈ ఏరియా డెవలప్ అవుతుంది అనేది పచ్చి అబద్ధం. ఫార్మాసిటీ ఎంత అబద్ధమో, ఈ ఫ్యూచర్ సిటీలో ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది అంతే పచ్చి అబద్ధం. స్కిల్ యూనివర్సిటీ కట్టినా ఈ ఏరియా డెవలప్ కాదు, నేను రాసిస్తాను. రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలంటే కొన్ని పనులు సైలెంట్గా చేయాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, ప్రాబ్లం ఏం చేసిండంటే, ఇది నా పెట్ ప్రాజెక్ట్ అన్నాడు. రాజకీయ పరిపక్వత ఉన్న ఈ సోషల్ బిహేవియర్, సోషల్ సెన్స్ లేని వాళ్ళు రాజకీయాల్లో పెద్ద ఎక్కువ రోజులు ఉండలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బిహేవియర్ వల్ల ఆయన రాజకీయ జీవితం మొత్తం సర్వనాశనం కాబోతుంది. నేను వేణుస్వామిలాగా చెప్తున్నా, జస్ట్ రేవంత్ రెడ్డి ఆడ్ బిహేవియర్ వల్ల ఆయన ప్లాన్స్ మొత్తం బట్టబలవుతున్నాయి. ఆయన చాలా చాకచక్యంగా మాట్లాడాలి, చాలా రహస్యంగా ఉండాలి. ఆయన ఏం చేస్తుండు, చాకచక్యంగా వ్యవహరించటం లేదు, రహస్యంగా కూడా ఉండటం లేదు. ఇది నా పెట్ ప్రాజెక్ట్ అనగానే ఆయన సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తారు. ఎందుకంటే గ్యారంటీ వాళ్ళు చెప్తారు, ముఖ్యమంత్రి అక్కడ ముందే భూములు కొన్నాడు, మాకెవరికి ఛాన్స్ దొరకలేదు, ఇప్పుడు ఆయన పెట్ ప్రాజెక్ట్ అని తన భూములకు మంచి ధరలు తెచ్చుకుంటున్నాడు, మా భూముల గతేమి అని సొంత పార్టీ వాళ్ళే ఆ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తారు. అంటే ఈ మాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా, అంటే అవుతారు కొంతమంది, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అవుతారు, లక్ బాగుంటే ఎవడైనా ఏమైనా కావచ్చు. నేను ఫ్యూచర్ సిటీ గురించి ఇన్ని రోజులుగా చెప్తున్నా, ఇప్పుడు సడన్గా తొలి వెలుగు రఘు గిగు మొత్తం టీవీలు అన్నీ అవే డిబేట్లు. సడన్ ఫ్యూచర్ సిటీ గురించి అంత డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఇదంతా బీఆర్ఎస్ సడన్గా మేల్కొని కొంపదీసి ఫ్యూచర్ సిటీలా ఈయనగిన బలంగా ఇప్పుడు అడుగుపెట్టిండు అంటే ఏదైనా కావచ్చు అనే ఒక డేంజర్ బీఆర్ఎస్ గుర్తించింది. అంటే తప్పకుండా ఈ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఈ ఫేజ్ని డీరైల్ చేస్తే ఇంకా ఫ్యూచర్ సిటీ ఇంకా కాదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. అందుకోసం ఈ క్రిటికల్ మూమెంట్లో బీఆర్ఎస్ ఎంటర్ అయ్యి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ కాకుండా, అంటే అనౌన్స్మెంట్ కూడా డౌట్లో ఉండేటట్టు
చర్యలు తీసుకుంటుంది తప్ప బీఆర్ఎస్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ కాకపోవడానికి వెస్ట్ హైదరాబాద్ ఈజ్ అ క్రిటికల్ కాంపోనెంట్. రేవంత్ రెడ్డి ఒక అంటే మంచిగా ఉండే పడవపై కాకుండా ఒక చిన్న హోల్ పడ్డ పడవపై ఇంకో కాలు పెట్టాడు. రేవంత్ రెడ్డి ఆ హోల్ పడ్డ పడవను ఎంచుకున్నాడు, స్టేబుల్గా ఉండే పడవను విడిచిపెట్టేసాడు. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఆల్రెడీ డబ్బులు తినేసి అప్రూవల్ ఇచ్చిన ఏరియాని పట్టుకుంటే మనకేం రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ డబ్బులు తినేసి రోడ్లు వేసేసి వెస్ట్ హైదరాబాద్ మొత్తం సర్వనాశనం చేసింది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో క్రైసిస్కి కారణం కేటీఆర్. ఎవ్వరు కాదు, బిల్డర్స్ కూడా కాదు. బిల్డర్ మనసులో కేటీఆర్ ఒక ముద్ర వేసుకున్నాడు. మీరు ఎక్కడన్నా ఏమన్నా కట్టుకోండి, నాకు ఇంత పర్సంటేజ్ చేయండి, పూర్తిగా సమర్పించుకుంటా అన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ రెగ్యులేషన్స్ లేకుండా చేసిండు అంటే దానికన్నా పెద్ద గిఫ్ట్ ఏముంది. నీవు ఎక్కడన్నా హైరేజ్ లేపు, దాని పక్కకు రోడ్డు నేను వేస్తా అన్నాడు. కనెక్టింగ్ రోడ్స్ నేను ప్రభుత్వ ఖర్చులతో వేస్తా, నా డబ్బులు నా పర్సంటేజ్ నాకు ఇవ్వ అన్నాడు. అయిపోయింది. ఇంకా ఇక రేవంత్ రెడ్డికి అక్కడ తినడానికి ఏం మిగిలింది కనుక టేబుల్స్ అన్నీ రిజర్వ్ అయిపోయినాయి, వాళ్ళ మెనూ సెట్ అయిపోయింది. ఇంకా ఈయన కొత్త మెనూ పెడితే ఎవడు చేసేవాడు లేడు. అది రియాలిటీ వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ని అంటే నోటికి వచ్చినట్టు నోటి దూలతోని డెవలప్ చేసింది కేటీఆర్. అదే నోటి దూల లేకుండా సైలెంట్గా ఫ్యూచర్ సిటీ వైపు తన ఫోకస్ షిఫ్ట్ చేసి వెస్ట్ హైదరాబాద్ని నామరూపం లేకుండా చేసింది రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి ఈ మూవ్ చేసినప్పుడు ఆయనకు పెద్ద అడ్డంకి ఏమొచ్చిందంటే కన్స్ట్రక్షన్ మాఫియా లేదా కన్స్ట్రక్షన్ ఈ యూనియన్ ఉంది కదా, అంటే బిల్డర్స్ యూనియన్ టోటల్గా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేసింది. అంటే వాళ్ళ ఏమేమంటే జస్ట్ 5 years కంప్లీట్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి, ఆయన విడిచిపెడదాం, ఆయన దిక్కు చూడడం వద్దు, ఫ్యూచర్ సిటీలో మనం ఫోకస్ పెట్టడం వద్దు. ఎందుకంటే బలంగా దెబ్బ కొట్టాడు వెస్ట్ హైదరాబాద్ని రేవంత్ రెడ్డి. అంటే ఇగ్నోర్ చేసి బలంగా దెబ్బ కొట్టాడు. ఎందుకంటే అక్కడ బిల్డర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి ఏం లేవు, ఆల్రెడీ అంతా కేటీఆర్కి ఇచ్చేసారు. పర్సంటేజ్లు, ఫ్లాట్లు, ల్యాండ్ మీద కమిషను, రోడ్ వేస్తే కమిషను మొత్తం కేటీఆర్కి ఇచ్చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తినడానికి ఏం లేనప్పుడు ఆయన ఆ ఏరియా ఎందుకు డెవలప్ చేస్తాడు? అయితే రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేసిందంటే ఈ 4th సిటీ అనే ఒక ఫార్మా సిటీ ఉంది కదా, ఇది ఈజీగా లాగేసుకోవచ్చు. అంటే పాలసీ షిఫ్ట్ నుంచి ఈ ఫార్మా సిటీ నుంచి ఫ్యూచర్ సిటీకి ఈజీగా పాలసీ చేంజ్ చేసి అక్కడ ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అక్వైర్డ్ 13,000 acres ఉంది. దీన్ని జస్ట్ పాలసీ షిఫ్ట్తోని దీన్ని టోటల్ రూపమే మార్చేసి మన వైపు తిప్పుకోవచ్చు అని ప్లాన్ వేసాం. కానీ రేవంత్ రెడ్డి ఒక విస్మరించింది ఏమంటే నేను చెప్పిన కదా, ఈజ్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ న్యూ షాద్ నగర్. డిస్టెన్స్ కూడా అదే, ఓఆర్ఆర్ నుంచి డిస్టెన్స్ కూడా అదే, దాని లొకేషన్ ఈజ్ ఎ న్యూ షాద్ నగర్, నథింగ్ మోర్. హీ కెనాట్ బిల్డ్ ఏ అంటే ఆయన దగ్గర ఎబిలిటీ లేదు, ఫ్యూచర్ సిటీ కట్టే ఎబిలిటీ రేవంత్ రెడ్డి దగ్గర లేదు, స్కిల్ సెట్స్ కూడా లేవు, ఆ వాక్చాతుర్యం లేదు, ఆ బిహేవియర్ సెన్స్ లేదు. ఏది సీక్రెట్గా ఉంచాలి, ఏది చేస్తే పబ్లిక్ అటెన్షన్ అనవసరంగా దాని మీద పడుతుంది, బిల్డర్లను తన వైపు ఎట్లా తిప్పుకోవాలి, ఫార్మాసిటీ రద్దు చేయకుండా అది ఫ్యూచర్ సిటీ చేస్తాడట. ఇప్పుడు ఎంత నిలకడ లేని వ్యక్తి ఎందుకు అంటున్నా అంటే
విషయ పరిజ్ఞానము లేదు ఫస్ట్. రెండోది, బ్యూరోక్రసీని కంట్రోల్ చేసే స్కిల్ సెట్స్ లేవు. బ్యూరోక్రసీని కంట్రోల్ చేసే స్కిల్ సెట్స్ లేవు. ఎప్పుడు పొలిటికల్గా అంటే డైలమాలో ఉంటాడు. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడో తెలియదు, కాంగ్రెస్లో ఉన్నాడో తెలియదు, టీడీపీ ఏజెంటో తెలియదు. అంటే ఇలాంటి డైలమాలో ఉన్న వ్యక్తి ఒక తెలంగాణకు చీఫ్ మినిస్టర్ అయితే మనకి ఇదంతా కామన్. ఇప్పుడు 111 జియోని చాలా చాకచక్యంగా గ్రీన్ ట్రైబ్యునల్ బయటికి తీసుకురావచ్చు. మీరు గమనించండి, 111 జియోని చాలా చాకచక్యంగా 111 జియోని గ్రీన్ ట్రైబ్యునల్ బయట తీసుకొని వచ్చి దాన్ని, అంటే నేను చెప్పినా కదా, సైలెంట్ పాలసీ. ఇప్పుడు ఇజ్రాయేలీస్ ప్యాలెస్తీన్ ఎట్లా ఆక్యుపై చేస్తుండ్రో అట్లా 111 జియోని అంటే సప్పుడు కాకుండా టోటల్ అర్బన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా గ్రీన్ ట్రైబ్యునల్ బయట తీసుకురావచ్చు. ఈయన ఏం చేసిండు, మూసీ ప్రక్షాళన ఒక సద్ది కాన్సెప్ట్ని తీసుకొని మూసీ ఫస్ట్ స్టేజ్లోనే అట్టర్ ఫ్లాప్. మూసీ అంటే పొల్యూషన్ డెన్సిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే ఇట్ కెనాట్ బి క్యూర్డ్. క్యాన్సర్ లాంటిది అది. ఇట్ కెనాట్ బి క్యూర్డ్ 100%. అంటే నీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్ ఎట్లున్నాయి, నీ ఏమేమి 111 జియో అని విడుదల చేయించాలంటే కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లేసి, ఇంకా పిల్ల కాలువల పని లేదు, వానతో పని లేదు, కాలువలు వచ్చి కలిసే అవసరం లేదు, తగినన్ని నీళ్లు కృష్ణా గోదావరి తెచ్చి ఇక్కడ మిక్స్ చేస్తాము. 111 జియో అని ఆటోమేటిక్గా నాన్ ప్రయారిటీ జోన్ చేసేసి ఒక కమర్షియల్ జోన్గా ఓపెన్గా చేద్దామని పోతున్నాడు. ఇదే తప్పు. నేను చాలా మందిని 111 జియో ఏరియాలో పెద్ద బిట్స్ కొనమని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అల్టిమేట్ థింగ్ ఏమంటే, ఇఫ్ యూ వెయిట్, 111 జియో విల్ బి ఏ గోల్డ్ మైన్. నేను ఎప్పుడు ఇంత ఖచ్చితంగా ఏం చెప్పా, జస్ట్ హింట్ పెడతా. కానీ 111 జియో తప్పనిసరిగా బయటపడాలి. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. బై యూ కెన్ టోటలీ ఈ జలాశయాలని ఓన్లీ ఒక ఫ్యాన్సీ లేక్స్గా మార్చే ఒక ప్లాన్ ఉంది. అది రేవంత్ రెడ్డి బుర్రకు దట్టలేదు. నేను చెప్పాను కూడా. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ can be converted into a simple tourism spot, but nothing else. కానీ టోటల్ రూపురేఖలు మార్చేయచ్చు. మూసీ ప్రక్షాళన అన్న పేరు పెట్టకన్నా సైలెంట్గా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని ఒక వాటర్ ఫెడ్ లేక్స్గా మార్చేసి పొల్యూషన్ లెవెల్స్ టోటల్ కంట్రోల్లోకి తెచ్చి ఫ్రెష్ వాటర్ లేక్స్ ఎలా ఉంటాయో ఆ రూపం పెట్టి దాని టోటల్ ఏరియాని సీలాప్ చేసి అసలు ఈ మూసీ ప్రక్షాళన అన్న ప్రస్తావన లేకుండా కృష్ణా గోదావరి నీళ్లు దాంట్లో కలిపి సైలెంట్గా కొన్నేళ్లు గడిస్తే 111 జియో ఆటోమేటిక్గా దానంతా తానే బయటపడిపోతుంది కదా. వీళ్ళంతా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లక్షల నీళ్ళు, వేల కోట్ల దందా చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఒక బీరు తాగాలంటే రామ్ చరణ్ వీళ్ళంతా బచ్చాగాండ్లు, వీళ్ళంతా ఆయన సైన్ తీసుకోవాలన్నట. ఏమో మనకు అర్థం కాదు ఇదంతా. రామ్ చరణ్, ఈ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు బచ్చాగాళ్ళు. ఒక బాటిల్ బీరు తాగాలంటే ఆయన సంతకం తీసుకోవాలన్నట. మనకేం అర్థమవుతలేదు కదా. ఏంది పాలిటిక్స్, ఏంది ఆరా, రేవంత్ రెడ్డి ఆరా ఏమిది?
మనము కొన్ని సింపుల్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా 2 కోట్ల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. 2 crores ఆల్ ఓవర్ ఇండియా. 2 crores. కొంతమంది వీడియోలు వేసుకుంటున్నారు. ఇది ఈజీగా ఉండొచ్చు, ఈజీగా ఉంటుంది. 2 కోట్ల ఫ్లాట్లు ఖాళీ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. మనం ఏం చెప్తున్నాం, వెస్ట్ హైదరాబాద్లో 3.5 lakhs ఫ్లాట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్తున్నాం. ఇది చాలా చిన్న ఫిగర్, ఇది ఫేక్ ఫిగర్ కాదు, నేను ప్రూవ్ చేస్తాను. సింపుల్ స్టాటిస్టిక్స్. 100 ఏళ్ళ ఇన్వెంటరీ ఉందని చెప్తున్నా, 100 years ఇన్వెంటరీ హైదరాబాద్ ఉందని చెప్పిన, అందరు 6 months ఇన్వెంటరీ, 1 year ఇన్వెంటరీ ఉందని చెప్తున్నా. అంతా బేకార్ నా కొడుకులు. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. సుమారు ఇప్పుడున్న ప్రాపర్టీస్ కొనాలంటే బేస్ ప్రైస్, అంటే ప్రీమియం గీమియం కాకుండా బేస్ ప్రైస్. ఎవరైనా ఈ వెస్ట్ హైదరాబాద్లో అన్ని 3.5 lakh ఫ్లాట్స్ కొనాలంటే ఏమి లేదన్నా 5 లక్షల కోట్లు కావాలి. 3.5 లక్షల ఫ్లాట్లు ఇప్పుడు ఎవరైనా కొనేయాలంటే 5 లక్షల కోట్లు కావాలి. అంటే సుమారు తెలంగాణ రాష్ట్రం యొక్క 2 years బడ్జెట్. ఐదు లక్షల కోట్లు ఇమ్మీడియట్ కావాలి బేస్ ప్రైస్ మీద కొనడానికి. అంటే బిల్డర్కి కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. 5 లక్షల కోట్లు. ఇది నేను బేస్ ఎస్టిమేట్ చెప్తున్నా. యాక్చువల్ చూస్తే అది నియర్లీ 12 lakh crores కావాలి. నేను 5 లక్షల కోట్లు బేస్ ప్రైస్. ఈ 5 lakh crores ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ప్రజల దగ్గర ఉన్నారు, బయ్యర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఏం మాట్లాడుతారు బాస్? మీ 1.5 కోటి ప్రాపర్టీకి 35,000 రెంట్ వస్తుంది. ఏ తొక్కల ఎఫ్డీని కూడా బీట్ చేయలేని పరిస్థితి ఉంది మీ రెంటల్ మార్కెట్. 1.5 కోటి ఫ్లాట్కు 35,000 రెంట్, 40,000 రెంట్ మ్యాక్సిమం. సంవత్సరానికి 1.5 కోటి పెడితే ఎఫ్డీలో నియర్లీ 10 లక్షలు వస్తాయి. 10 lakhs అంటే యావరేజ్గా 90,000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ఫ్లాట్ కొనే బదులు నీ ఎఫ్డీలో పెడితే నెలకు 90,000 రెంట్ వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. నీవు అదే 1.5 కోటి పెడితే 30 లక్షలు రెంట్ వస్తుంది. డెఫిసిట్ ఎంత ఉంది? 50,000 to 60,000 ఎఫ్డీ కన్నా తక్కువ వస్తుంది నీకు రెంట్. అంటే ద బేస్ వాల్యూ ఆఫ్ దట్ 1.5 crore ఈజ్ డిప్రిషియేటింగ్ పర్ ఇయర్. ఇప్పుడు మనం చూస్తుంటే 90,000 ఇంట్రెస్ట్ వస్తుంది అప్రాక్సిమేట్గా. ఇక్కడ 30,000 రెంట్ వస్తుంది. అంటే పర్ మంత్ నీ 1.5 crore ఇన్వెస్ట్మెంట్ మీద 60,000 నెట్ లాస్ వస్తుంది. ఏ బచ్చాగాడిని క్యాలిక్యులేటర్ తీసుకొని కూర్చోమని చెప్పండి. 1.5 కోటి ఫ్లాట్లో పెడతా, 1.5 కోటి ఎఫ్డీలో పెడతా. ఎఫ్డీ ఇంట్రెస్ట్, 1.5 కోటి రెంట్, 1 year క్యాలిక్యులేషన్ వేసుకోండి, మీకు అక్కడనే తెలిసిపోతుంది. అప్రాక్సిమేట్గా 50,000 నష్టం వస్తుంది 1.5 కోటి మీద ప్రతి నెల. ఏమిది? ఇంట్రెస్ట్ వర్సెస్ రెంట్ కాంపోనెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈఎంఐస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈఎంఐ, జస్ట్ రెంట్ వర్సెస్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ 50,000 నష్టం వస్తుంది. ఎవడైనా రియల్ ఎస్టేట్ రోడ్ నా దగ్గర డైరెక్ట్గా మాట్లాడి స్టేజ్ మీద రమ్మంటే వస్తా. మా ఇంకా మీ ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడుపోదు, అది మాట వేరే. నేను చాలా విషయాలు నా ఛానల్లో మాట్లాడలేదు. ఇంకా నేను రెంట్ వర్సెస్ ఈ కాంపోనెంట్ తీసుకుంటేనే సాగు దెబ్బ కొడుతుంది 1.5 కోటి మీద. 1.5 కోటి ఫ్లాట్కు 30,000 40,000 రెంట్ కింద. అది వెస్ట్ హైదరాబాద్ ఉంటే మాత్రమే వస్తుంది రెంట్. ఈ మన ఈస్ట్ హైదరాబాద్లో 1.5 కోటి ఫ్లాట్కి కూడా అంత రెంట్ రాదు, 25,000 వస్తుంది. తీసుకుంటాడు లేడు, అది పరిస్థితి.
వెస్ట్ హైదరాబాద్ 5 lakh crores కావాలి బేస్ ప్రైస్ మీద అన్ని ఫ్లాట్లు అమ్ముడుకోవాలంటే 5 లక్షల కోట్లు ఇమ్మీడియట్గా కావాలి. ఎక్కడ ఉన్నాయి? పడిపోతున్న ఎకానమీలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఇయర్లీ 2-3% రిటర్న్స్ వచ్చే కాంపోనెంట్లో 1.5 crores ఇన్వెస్ట్ చేసి టోటల్గా 5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి 2-3% రిటర్న్ తీసుకునేటోళ్ళు సన్నాసులు ఎంతమంది ఉన్నారు? అది పక్కన అడదాం. నేను ఒక చిన్న హింట్ ఇస్తాను. అసలు ఎట్లా జనరల్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి? సన్నాసులు చెప్తారు కదా 6 months ఇన్వెంటరీ అంటారు కదా. కాదు 5 లక్షల కోట్లు బేస్ ప్రైస్లో 3.5 lakh ఫ్లాట్స్ అమ్ముడుకోవాలి. బేస్ ప్రైస్లో 5 లక్షల కోట్లు ఇచ్చి తీసుకుంటారు. ఇప్పుడు దాంట్లో నివసించడానికి ఎంతమంది నివసించవచ్చు అంటే దాదాపు ఒక 14 లక్షల మంది ఇప్పుడు ఖాళీ ఉన్న ఫ్లాట్లో వచ్చి ఉండాలి. నేను సింపుల్ క్యాల్కులేషన్ చెప్తున్నా, మరి మూర్ఛపడొద్దండి. ఈ అవేర్నెస్ రాగానే ఇంకా ఏం క్వశ్చన్లు ఉండవు వెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు ఖాళీ ఉన్న ఫ్లాట్లలో వచ్చి ఉండాలంటే యావరేజ్ ఒక ఫ్లాట్కు ఒక 3-4 లెక్కేసుకున్న 14 లక్షల మంది పట్టే ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 14 lakhs జనాభా ఈజీగా ఇప్పుడున్న ఫ్లాట్లలో దూరొచ్చు. హైదరాబాద్ పాపులేషన్ అంతా 1,20,00,000 1,20,00,000 పాపులేషన్. ఇప్పుడు ఖాళీ ఉన్న ఫ్లాట్లలో 14 లక్షల మందిని దూర్చవచ్చు. 14 lakhs పీపుల్ని 14 lakhs పీపుల్ని దూర్చడానికి మీరు రెడీగా ఉన్నారనుకోండి, పర్ మంత్ వాళ్ళ ఇన్కమ్ మినిమం 1 to 1.5 lakh ఉండాలి. ఆ ఫ్యామిలీ ఇన్కమ్ మినిమం ఆ ఫ్లాట్లలో దూరడానికి 1-1.5 ఉండాలి మినిమం. అలాంటి 3.5 లక్షల మంది ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళు కాక ఇప్పుడు ఖాళీ ఉన్న ఫ్లాట్లలో వీళ్ళంతా దూరాలంటే 14 లక్షల మంది దూరొచ్చు. దాంట్లో 3.5 లక్షల మందికి మినిమం శాలరీ 1.5 lakh ఉండాలి పర్ మంత్. అయితేనే ఈఎంఐ కట్టవచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్లో హైదరాబాద్ 10% పాపులేషన్ దగ్గర అంటే ఇయర్లీ 20 lakhs ఇన్కమ్ ఉండాలి. 3.5 లక్షల మందికి పర్ ఇయర్ 20 lakh ప్లస్ ఇన్కమ్ ఉన్నోళ్లే ఇప్పుడు ఫ్లాట్లు కొనవచ్చు. ఇది ప్రాబ్లం. ఈ 3.5 లక్షల మందికి సగటు ఇన్కమ్ 20 lakhs ఉండాలి పర్ ఇయర్. అయితే నీ ఫ్లాట్స్ కొనవచ్చు. అంత ఇన్కమ్ ఉందా? తెలంగాణ సగటు ఇన్కమ్ అంత ఎప్పుడు తగ్గిపోయింది. 2.2నో 1.8 ఏం మధ్యలో ఉంటుంది. వీళ్ళంతా ఫేక్ ఫిగర్స్. కానీ మరి తెలంగాణ వాసుల యావరేజ్ ఇన్కమ్ 2.5 lakh to 3 lakh అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. కావాలంతా 20 లక్షల పై మాట. మీరు గమనించాలి, తెలంగాణలో 65% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. 60%. తెలంగాణ సగటు ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షలు అయినప్పుడు, మనకు కావాల్సిన ఇన్కమ్ 20 లక్షలు అయినప్పుడు, 60% తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్ ఉన్నప్పుడు 2.5 లక్షల ఆదాయం ఉన్న పాపులేషన్ 20 లక్షల అంటే ఈఎంఐ కట్టడానికి 20 లక్షలు ఉండే ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి చేస్తుంది? అంటే అలాంటి పాపులేషన్ లేదు. ఇన్కమ్ లేని పాపులేషన్కి ఫస్ట్ మీరు ఇన్కమ్ అంటగట్టాలి. ఇన్కమ్ అంటగట్టినాక ఫ్లాట్లు అంటగట్టాలి. ఇన్కమ్ ఎట్లా అంటగడతారు? ఫ్లాట్ అంటగట్టడానికి ఇన్కమ్ ఉండాలి. ఇన్కమే లేదు, మళ్ళీ ఇన్కమ్ అంటగట్టి ఫ్లాట్ కట్టే బిల్డరే జాబ్ ఇప్పించి 20 లక్షల జాబ్ ఇప్పించి వాళ్ళకు ఫ్లాట్ అంటగట్టాలని. ఇదే కదా దాని అర్థం, అవునా కదా? నేను సింపుల్గా చెప్తున్నా. మీరు ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడినంటే 3.5 లక్షల ఫ్లాట్లు ఉన్నాయి, 100 years ఇన్వెంటరీ ఉంది, పర్ ఇయర్ 2-3% సేల్స్ అవుతున్నాయి పెద్ద బిల్డర్ దగ్గర కూడా.
ఆ? 5 లక్షల కోట్లు కావాలి ఇప్పుడు అన్ని ఫ్లాట్లు కొనేయాలంటే. 5 లక్షల కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే పర్ ఇయర్ 20 lakhs ఇన్కమ్ ఉన్న టోటల్ 3.5 lakhs ఫ్యామిలీస్ ఉండాలి. ఆ ఫ్యామిలీలో 4. ఈ ఫ్లాట్లలో అందరూ పట్టాలంటే 14 లక్షల జనాభా కావాలి. 14 లక్షల జనాభా మన దగ్గర లేదు, ఆ ఇన్కమ్ ఉన్న జనాభా లేదు. మరి ఈ ఫ్లాట్లు ఎవరు కొంటారు? వెస్ట్ హైదరాబాద్ని చెడ్డీ డ్రాయర్ ఇప్పి చౌరస్తా మీద నిలబెట్టే ఈ ఈ లైన్ ఇవి. ఏ బిల్డర్ వచ్చినా మాట్లాడతా, మహేం రాజేశ్వరరావు వచ్చినా మాట్లాడతా, రామేశ్వరం వచ్చినా మాట్లాడతా, ఎవరు ప్రెస్టీజ్ గ్రూప్ బిల్డర్ వచ్చినా నేను స్టేజ్ మీద పిలవాడి నాతో పెట్టుకోమని చెప్పాడు. నోరు మెదపకుండా చేస్తాం. మరి అంతా బాగుంటే ఇంత అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. సోషల్ మీడియా మీరు ఎక్కడ తీయండి మొత్తం హైరైజ్ల మీదనే. వాళ్ళ కర్మ ఏమంటే హైరైజ్లు కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. నేను చెప్పిన వద్దురా నాయన, వీళ్ళకి ఎబిలిటీ లేదు, 10 అంతస్తుల పైన పోలేరు అని చెప్పేసిన. అది చెప్తూనే ఉన్నారు 2.5 ఏళ్ళ నుంచి. వినేటోళ్ళకి తెలుస్తుంది మన కథ ఏందో. వెస్ట్ హైదరాబాద్ బండారం బయట పెట్టింది మన ఛానలే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా అది కంప్లీట్ కాదు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన 15-20 years అయినా అక్కడ ఏ అలజడి లేదు. మీరు వీళ్ళ ఫేక్ ప్రచారాన్ని ఎత్తి తన్నండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే శంషాబాద్లో, శంషాబాద్ విల్ బికమ్ లాస్ ఏంజల్స్ అన్న. ఇప్పుడు ఏముంది? అది ఏ ఏంజల్స్ ఉంది ఇప్పుడు? ఏ న్యూయార్క్ ఉంది? ఏ డల్లాస్ ఉంది? అది ఇప్పుడు సన్నాసులు చూడండి, అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే ఏం ఫరక్ పడలేదు. శంషాబాద్లో ఎవడు ఉంటలేడు, షాద్నగర్ శంషాబాద్లో ఎవడు ఉంటలేడు. టీ కొట్టు, టిఫిన్ కొట్లు, పూరి సబ్జీ మన ఈ హోటళ్ళు ఉన్నాయి, తుర్క హోటల్ తప్ప అక్కడ ఏం లేవు. ఆ రియల్ ఎస్టేట్లో కొన్ని అమ్ముకొని బిల్డింగ్ కట్టుకొని కిరాయికి ఇచ్చుకుంటారు తప్ప ఇప్పుడు ఆ శంషాబాద్లో ఏం లేదు. దాదాపు 20 ఏళ్ళు అయింది. ఈ సన్నాసులు ఏమంటారంటే బుల్లెట్ హబ్ టర్మినల్ వస్తే ఈ దశ మొత్తం తిరిగిపోతాడు. ఫ్లైట్లు దిగుతనే దశ తిరగలేదు. అంత దరిద్ర కొంపలు అవి. ఈయన రోజుకొక 5 బుల్లెట్ ట్రైన్లు పోయేస్తే దాని దశ తిరిగిపోతాడు. 10 ప్లేన్లు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగిపోతుంటేనే దిక్కు లేదు శంషాబాద్కి. దాంట్లో ఎంత గాలి కొట్టినా ఎక్కడి నుంచో గాలి పోతూనే ఉంది. అంత వైభవం ఉన్న ఎయిర్పోర్టే 20 ఏళ్ల వరకు శంషాబాద్ని కానీ షాద్నగర్ని కానీ ఏం డెవలప్ చేయలేకపోయింది. మరి 5 బుల్లెట్ ట్రైన్లు పోయేస్తే అది ఎప్పుడు పోతాయి? ఇంకో 5-10 సంవత్సరాలు ఉన్నాక. బుల్లెట్ ట్రైన్తో ఈ ఏరియా దశ మారనుందా? మారుతుంది. ఎవడైనా పాత తాతకాల ల్యాండ్స్ ఉంటాయి కదా, వాడు అమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు తప్ప మధ్యలో ఇప్పుడు ఎంటర్ అయిన వాడు ఏం బీకలేడు అక్కడ. ఇట్ విల్ నాట్ బికమ్ ఈవెన్ ఏ స్మాల్ కమర్షియల్ హబ్. రాసి పెట్టుకోండి. వీడు బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, గాడిది నా కొడుకులు. అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మీరు మీ బతికేమైతే చూడండి. రోజుకు 5-6 బుల్లెట్ ట్రైన్ల కానీ కూడా పోవు. అంటే ఒక స్టేషన్ కట్టిండు, మలక్పేట్ స్టేషన్ కట్టిండు. దాంట్లో మలక్పేటలోనన్నా ట్రైన్లు స్లోగానే పోతాయి, ఇట్లా మెల్లగా పోయి వచ్చినట్టు. అక్కడ ట్రైన్ వచ్చినట్టు తెలియదు, పోయినట్టు తెలియదు. బుల్లెట్ ట్రైన్స్ కదా, 300 km/h అంటే ఇట్లా చూస్తూనే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 2-3 గంటల వరకు ఒక ట్రైన్ రాదు. అంటే రోజుకు 5-6 ట్రైన్లు వచ్చిపోతాయి. దానికి కమర్షియల్గా విపరీతంగా లక్షల కోట్లు కానున్నాయా? అరే గాడిది కొడుకులారా, శంషాబాద్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్ యొక్క దిశ మార్చలేక ఇరానీ హోటళ్ళు, పూరి హోటళ్ళు, డాబాలు తప్ప ఇంకా ఏమీ లేని పరిస్థితిలో ఉంటే ఒక ముదనష్టపు బుల్లెట్ ట్రైను దాన్ని దశ మార్చేస్తుందా? మీరు చెంగిచెర్ల చూడండి కదా, కొత్త టర్మినల్ చెంగిచెర్ల దిశ మారిపోయిందా? ఏం మార్పది? ఎంతమంది చెంగిచెర్లలో కడుతున్నాం. చెంగిచెర్ల విల్ బికమ్ నెక్స్ట్ హబ్ అంటుండే ఎవడన్నా, నెక్స్ట్ నాంపల్లి చెంగిచెర్ల అంటుండే అంటలేడు. చెంగిచెర్ల హాస్ బికమ్ ఏ నోడల్ పాయింట్ అంతే. దాన్ని అట్లా లేపినరో అట్లా పడిపోయింది చెంగిచెర్ల.
చెంగిచెర్లలో మొత్తం ట్రైన్ హబ్ అది. ఎవరు కేర్ చేస్తారు? ఈ సన్నాసులు ఏం చేస్తున్నారంటే ఒక 5 బుల్లెట్ ట్రైన్లు పోయిస్తాయి, మ్యాక్సిమం రోజుకు 5 బుల్లెట్ ట్రైన్లు పోయిస్తాయి, లేదా 10 పోతాయి అనుకుందాం. అంటే 5 బుల్లెట్ ట్రైన్లు పోయేస్తే అది నాంపల్లిని మించిపోతుందా? సికింద్రాబాద్ స్టేషన్ మించిపోతుందా? అది కాచిగూడ స్టేషన్ కూడా కాదు, నేను రాసిస్తా. ఒక కాచిగూడ స్టేషన్ ఉంది కదా, అట్లా కూడా డబీర్పుర స్టేషన్ కూడా కాదు. కాచిగూడ కాదు, డబీర్పుర స్టేషన్ కూడా కాదు. అట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతాయి ట్రైన్లు. ఇంకా దాని యూటిలిటీ ఏముంది? ఖాళీ ఉంటుంది స్టేషన్. బుల్లెట్ ట్రైన్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇంకా ఖాళీ వాడు ఉంటుంది. దీనికి దశ మారనుందా? అరే గాడిది కొడుకుల్లారా, మీరు అన్ని అబద్ధ ప్రచారాలు చేసి జనాలు కష్టపడి పోగేసుకున్న డబ్బును మొత్తం తినేయడానికి ప్లాన్ వేస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు. అర్థమైందా? బుల్లెట్ ట్రైను ఒక డబీర్పుర స్టేషన్ కూడా కాదు, నేను రాసిస్తా. ఈ గలీజ్ నా కొడుకులు కావాలని తీసుకుపోయి బుల్లెట్ ట్రైన్ హబ్ అక్కడ పెట్టి అక్కడ చుట్టుముట్టున్న ల్యాండ్స్ ఆల్రెడీ కొనేసినారు. ఇప్పుడు అవి అమ్ముకొని సొమ్ము చేసుకొని మళ్ళీ శంషాబాద్, అప్పుడు శంషాబాద్ ఎట్లా చెప్పిండ్రు, మీ ఇంటి ముందు ఫ్లైట్ దిగుతుంది అనగానే ఓ అని అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఫ్లైట్ ఎక్కడ దిగుతుంది? ఒక 5-6 కిలోమీటర్ లోపల దిగుతుంది శంషాబాద్ టర్మినల్లో. వేరే సిటీ వాళ్ళకు ప్లేన్లు కనిపిస్తున్నాయి కానీ శంషాబాద్ వాళ్ళకు ప్లేన్లు కనిపిస్తాయి. అంటే సౌండ్ కూడా రాని అంత లోపల కట్టిండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అట్లా ఫ్లాప్ అయిపోయింది వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వెంచర్స్ అని. మళ్ళీ సేమ్ ఇప్పుడు అయిపోయింది, అది అయితే లేదు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ హబ్ రాగానే ఈ దశ మారనుందా? చెప్పు తీసుకొని కొడతా జాడుకుల్లా. బుల్లెట్ ట్రైన్తో దశ మారిపోతుందా? ఫ్యూచర్ సిటీలో ఏముంది? ఎఫ్సిడిఏ భవనం తప్ప ఏం భవనం ఉంది? అది ప్రభుత్వం కట్టించిన భవనం ఎఫ్సిడిఏ, కసితోని. ఇప్పుడు ఎఫ్సిడిఏ ఎంప్లాయీస్ పోవాలన్నా ఏం రాబాయి ఎఫ్సిడిఏ తీసుకపోయి ఎక్కడ వేసిండు, ఎవడు పోతాడు అంత లోపలికి అంటారు. బస్సులు కూడా ప్రభుత్వమే అరేంజ్ చేయాలి ఇప్పుడు ఎఫ్సిడిఏ భవనానికి. ఎవడు అంత లోపల 20-30 కిలోమీటర్లు. ఇప్పుడు చూడండి కంప్లైంట్ వస్తాయా లేదా? ఎఫ్సిడిఏ భవనాల్లో ఎంప్లాయీస్ దగ్గర పోయి మైక్ పెట్టండి, ఎక్కడ పెడతారు ఏ పొక్కల, వాడు ఏమంటాడు చూడండి. వీళ్ళ చేతిలో ఉంది కనుక ఎఫ్సిడిఏ భవనం కట్టేసారు, ఉట్టి భవనం. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం శంకుస్థాపనలట. అంటే గోరీలు, శంకుస్థాపన శిలాఫలకం అంటే గోరీతో సమానం. చచ్చిపోయిన సమాధి దాన్ని పెడితే ఎట్లుంటుందో ఈ శిలాఫలకాలు కూడా అట్లే అయిపోతాయి. ఏమి 14 ఫార్మా కంపెనీలు గ్రీన్ ఫార్మా త్వరలో ఆపరేషన్సా? ఇక్కడ భూమి పూజనే కాలేదురా, 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 1 సంవత్సరమే రేవంత్ రెడ్డి ఉండేది. నెక్స్ట్ ఎలక్షన్ మోడ్లో వెళ్ళిపోతాడు. ఓ సంవత్సరం అయితే ఎలక్షన్లో వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. కనిపించాడు ఇక. అన్ని శిలాఫలకాలే గోరీలే. శిలాఫలకాలు కాస్త గోరీలుగా మారిపోతాయి. ఎవడు దానికి చూడాడు. కాళ్ళు పట్టుకొని ఫార్మా వాళ్ళని గుంజుకొని వచ్చి శిలాఫలకం అనే ఓపెన్ చేయండి రా, నా పేరు నిలబెట్టాడు అంటే మా జూన్ అది నెక్స్ట్ మంత్ 2కి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏం చేయరు, శిలాఫలకం పెడతారు, వెళ్ళిపోతారు. ఈ శిలాఫలకం చూపించి అక్కడ చుట్టుముట్టు ఏరియాలంతా అమ్ముకోవాలి. ఇది ప్లాన్. ఎఫ్సిడిఏ భవనం అంటే గవర్నమెంట్ అంటే ట్యాక్స్ పేయర్ మనీతోని అక్కడ ఒక ఎఫ్సిడిఏ భవనం కట్టేసి జనాలు లేని చోట ఒక కమిషనర్ పెట్టేసి స్కిల్ లేకుండా ఒక స్కిల్ యూనివర్సిటీ కట్టేసి 2 రేడియల్ రోడ్లు, ఒక 300 ఫీట్ రతన్ టాటా రోడ్ వేసేసి ఇదే నా కళ మీరంతా పూర్తి చేయాలి, ఇదే నా కళ మీరంతా పూర్తి చేయాలి. మీకు కావలసిన ఇంకో 13,000 ఎకరాలు భూసేకరణ చేస్తా. పైసలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడున్నాయి? యాచారం ప్రజలు వచ్చి మొన్న ధర్నా చేసిండ్రు ప్రెస్ క్లబ్లో. మాకొద్దు, 16 లక్షలు ఇస్తుండే ఎకరానికి, మాకొద్దే వద్దు, మాకు ఫ్యూచర్ సిటీనే వద్దు అన్న. ఎకరానికి 16 లక్షలు ఇస్తున్నాడు. ప్లాట్ ఏమో 15 లక్షలు 100 గజాలు అమ్ముతుండ్రు.
గవర్నమెంట్ రేట్ ఏమో 16 లక్షలు ఎకరా, అక్కడ 100 గజాలు 16 లక్షలకు అమ్ముతారు. చాలా చీప్ అట ఇది. ఎకరం ప్రైస్ 100 గజాలు పెట్టి అమ్ముతారు ఫ్యూచర్ సిటీలో. ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే దా కాలేజ్ చూసుకోండి, వీడియో ఉంటుంది. యాచారం ఫార్మర్స్ ప్రొటెస్టింగ్ ఇన్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అని ఉంటుంది, కొట్టండి వచ్చేస్తుంది యూట్యూబ్లో. అందరు చూడండి, కళ్ళు తెరిచి చూడండి. ఇంకా క్లారిఫికేషన్ లేకుంటే అక్కడ వాళ్ళని చెప్పండి. 16 lakhs ఇస్తున్నాడు ఎకరానికి గుంజుకుంటే. 100 గజాలు 16 లక్షలు 15 లక్షలు చాలా చీప్ అంటున్నాను ఇప్పుడు. అంటే ఎకరం పోయే ప్రైస్ వాడు 100 గజాలకు అంటేసి వెంచర్లు చేసి అమ్మేస్తాడు. అర్థమవుతుందా? తొలి వెలుగు రాగికు ఏం తెలియదు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళకు కొంపదీసి హైలైట్ అయితే ప్రాబ్లం అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళకేమో మహేశ్వరం దిక్కు డెవలప్ చేస్తే బాగుండేది, ఎందుకంటే వాళ్ళంతా మహేశ్వరం దిక్కు అన్నారు. మన రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఈ ఆచారం దిక్కు అన్నాడు ఇబ్రాహీంపట్నం రూట్లో. ఇప్పుడు పోటీ అయిపోయింది. శ్రీశైలం హైవేని తీసేసిండు. శ్రీశైలం 300 feet రతన్ టాటా రోడ్డు కట్టినప్పుడు నేను చెప్పిన, శ్రీశైలం హైవేని ఏకాకి చేయడానికి 300 feet రతన్ టాటా రోడ్ కట్టిన అని చెప్పేసిన. వీడియో చూసుకోండి, అది ఉంది. అంటే శ్రీశైలం హైవేని లేపేయడానికి, ఫ్యూచర్ సిటీ నుంచి కట్ చేయడానికి 300 feet రతన్ టాటా రోడ్ వేసి, ప్యారలల్ రోడ్ ఎందుకు వేయాలి? పైసలు దండు కాదు. శ్రీశైలం రోడ్ నుంచి వచ్చి లోపల యాచారంకు రావచ్చు కదా మన స్కిల్ యూనివర్సిటీకి. దానికి ప్యారలల్గా 300 feet రోడ్ వేసి. ఎందుకు వేసిందంటే శ్రీశైలం రోడ్కి ఫ్యూచర్ సిటీకి సంబంధం లేదు, 300 feet రోడ్ నుంచే ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుందని ఒక కొత్త స్వరం అందుకున్నాడు రేవంత్ రెడ్డి. మనం ఇవన్నీ బట్టబయలు చేస్తూనే ఉన్నాం, ప్రతి క్షణం బట్టబయలు చేస్తాం. ఇప్పుడు వీళ్ళు మేలుకున్నారు. కానీ నన్ను పిలువండి చెప్తా, అసలు ఆ కుట్ర కోణం ఏముందో చెప్తా. మళ్ళీ ఫార్మాసిటీలో కూడా పెద్ద కుట్ర కోణం ఉంది, అది కూడా చెప్తామని. ఫార్మాసిటీ కాకుండా అది మొత్తంగా 13,800 acres హార్డ్లీ ఒక 800 acres చేస్తుండే. 13,000 మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి అమ్ముకుందామని ప్లాన్ ఉండే. అది కాస్త రివర్స్ అయిపోయింది. రివర్స్ అయింది, వీళ్ళకి తెలుసు అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తుండే కేసీఆర్ అని తెలుసుకున్న వీళ్ళు ఏం చేసిండ్రంటే దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పారేసి. రెండు సేమ్ కాయిన్సే, మనం రెండు అడ్డుకుంటున్నాం. ఎందుకంటే కారణం ఒకటే, రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఈ పేదల భూములు లాక్కొని వాళ్ళకు 5 లక్షలు చేతిలో పెట్టి ఇప్పుడే 16 లక్షలు పెడుతున్నట. ఫ్యూచర్ సిటీ అంత పీక్లు ఉన్నప్పుడే అప్పుడు 5 లక్షలు ఇచ్చిండు ఎకరానికి. మొత్తం గుంజుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లకు అమ్మేసి, పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మేసి, టౌన్షిప్స్ తయారు చేసి ఇక్కడ మొత్తం అమ్మేసి 600-700 ఎకరాల్లో 2-3 పెద్ద గ్రీన్ ఫార్మా అని చెప్పి పేరుకు అవి. లాస్ట్కి వాళ్ళు కూడా బంద్ చేసి ఇప్పుడు హిల్ట్ స్కీమ్ తీసేసి దీని పొల్యూషన్ వస్తుంది కాబట్టి మీరు ఆ ల్యాండ్లో కమర్షియల్ చేసుకోండి అని చెప్పి టోటల్గా ఫార్మాసిటీని క్లోజ్ చేసే ప్లాన్ కేసీఆర్ వేసిండు. అందుకోసం అడ్డుకున్నప్పుడు నేను ఎట్లా అడ్డుకున్నా, విపరీతమైన పొల్యూషన్ అవుతుంది కాబట్టి అందరూ అది అడ్డుకోవాలని ప్రచారం చేసిన. ప్రాక్టికల్ అది టోటల్ రియల్ ఎస్టేట్ వెంచరే, ఫార్మాసిటీ చేయకుండా ఫేక్. అది ఫార్మాసిటీ అన్నందుకు నేను దాన్ని విపరీతంగా అడ్డుకున్నా. ఎందుకంటే ఆ దెబ్బ దాంతోనే కొట్టాలి. ఏ ఆయుధం వాళ్ళు యూజ్ చేస్తుంటారో ఆ ఆయుధంతోనే వాళ్ళని కొట్టాలి. అంటే ఏం చేయాలి, ఫార్మాసిటీ అంటేనే పెద్ద భూతం వస్తుంది. వాళ్ళు ఫార్మాసిటీ అనే ఎక్వైర్ చేశారు కదా పేదల దగ్గర, మరి ఫార్మాసిటీ కట్టాలి. కట్టినంటే ఏమవుతుంది, పొల్యూషన్ ఎక్కువైపోయి మొత్తం హౌసింగ్కి పనికి రాకుండా పోతుంది అని ప్రచారం చేసి. నువ్వు కట్టేది ఫార్మాసిటీ కదా, కడితే ఏమవుతుంది, ఇండ్లు అయితే కట్టుకోలేరు. మొత్తం 30,000 acres మొత్తం ఫార్మాసిటీ చేసి పారే. కానీ ఆ ప్లాన్ అది లేకుండే దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేసి కాలేజ్తో కేసులు వేయించి, గవర్నమెంట్ మీదనే కేసులు వేయించి, ఫార్మా రంగం ఎదగకుండా చేసి
ఆల్రెడీ ల్యాండ్స్ అక్వైర్ చేసినాం కదా, మీ అందరికీ దీనికంతా మేము పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ మొత్తం స్టేక్స్ తీసుకొని మొత్తం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ప్లాన్ భంగమై లాస్ట్ కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అదే దాన్ని పాలసీని కంటిన్యూ చేసి ఫ్యూచర్ సిటీగా ఇప్పుడు మనకు దర్శనమిస్తుంది. వాడు 13,000 ఎకరాలు వాడు అక్వైర్ చేసుకుంటే వీడు వచ్చి ఇంకో 13,000 ఎక్కడ శ్రీశైలం వైపు పోయడానికి లేదు, ఎందుకంటే మంచర్లు అయిపోయింది, ఎవడు ఇయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చేయాలి, యాచారం అవతల పోవాలి, అంటే మాల్ అవతల పోయి అక్వైర్ చేయాలి, అంటే అడవులల్లా కుండలలో గుట్టలలో పోయి దాని ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేయాలి. అక్కడ ఒక కొండలు కనిపించినట్టు దాన్ని బంజారాజ్ చేసేయాలి. అన్ని చేసేవి ఇవే, వాళ్ళు చేసేవి ఫ్యూచర్లో ఇవే. కొండలు కనిపిస్తే బంజారాజ్, నీళ్లు లేకపోతే జూబ్లీహిల్స్, 4 కంపెనీలు వచ్చినాయంటే ఫ్యూచర్ సిటీ, ఇది హైటెక్ సిటీ. మరి ఇలాంటి అన్యాయం కండ ముందు జరుగుతుంటే నేను అడ్డుకోవద్దా? తప్పకుండా అడ్డుకోవాలి. వెస్ట్ బై హైదరాబాద్ ఎంత ఫ్రాడ్, ఈ ఫ్యూచర్ సిటీ కూడా అంతే ఫ్రాడ్. 12 వరుసల రహదారి. ఫ్యూచర్ సిటీ సక్సెస్ కావాలని లేనిపోని సెలైన్ ఎక్కించు, అవసరం లేని సెలైన్ కూడా ఎక్కించు. ఎట్టి పరిస్థితుల్లో ఇది డెవలప్ అయ్యే ఏరియా అని ప్రూవ్ చేయాలి. బుల్లెట్ ట్రైన్ తేవాలి, అన్ని అక్కడే తేవాలి. అంబానీ, అదానీ, సల్మాన్ ఖాను, రేపు ఎవరన్నా సలీనియోను, బార్లు నేను అందుకో చెప్పిన, ఫ్యూచర్ సిటీలో మీరు 0 డ్యూటీ బార్స్ తీయండి, ఫ్యూచర్ సిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందని చెప్పిన. అందరు నవ్వుకున్నారు. ఏం లేదు, ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ జోన్, అక్కడ బార్లు పెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్యూచర్ సిటీ దిక్కు పెట్టండి, మేము రక్షణ ఇస్తాం, అందరు పోయి అక్కడ తాగిరండి అని చెప్పండి. సాయంత్రం కాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్. దీనివల్ల ఆటోమేటిక్ షాప్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి, పాండాబాలు వస్తాయి, కూల్ డ్రింక్ షాప్స్ వస్తాయి, ఇంటర్నెట్ షాప్స్ వస్తాయి, ఇంటర్నెట్ షాప్స్ వస్తాయి, అవి వచ్చి కొంతమంది జనాలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి, స్లోగా డెవలప్ అవుతాయి. అంటే డ్యూటీ ఫ్రీ బార్లు తీస్తే ఆటోమేటిక్ ఫ్యూచర్ సిటీ ఇప్పటివరకు సగం డెవలప్ అయిపోతుంది. ఏమంటే తాగి నడిపితే యాక్సిడెంట్ అవుతుండే, అది కొద్దిగా పోలీసులు కేర్ తీసుకొని, కమిషనరేట్ ఎట్లనే ఉంది కదా, ఒక పెద్ద ట్రాఫిక్ కమిషనరేట్ పెట్టేస్తే అయిపోయాయి కదా. మనం ఏం చేసినాము, దాన్ని మన రూట్లో తీసుకుపోవడానికి ట్రై చేసినాం. దాని పర్యవసానాలు ఏమి, ఇప్పుడు అందరికి వాసన ఉంది, ఇవి ఏమో గడబడ నడుస్తుంది, ఇక్కడ పెద్ద ఎత్తున భూదందా నడుస్తుంది, అడ్డుకుంటారు. పెద్ద ఎత్తున భూదందా నడిచినప్పుడు అడ్డుకుంటారు, తప్పేముంది? కాబట్టి నేను చెప్పేది ఒకటే, జూన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 2 ప్రారంభం కాబోతున్న, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పేర్లో నేను ఒకటే అడుగుతా, ఈ దినోత్సవాలు హైదరాబాద్లో ఎందుకు చేయాలి? ఆదిలాబాద్ చేయొచ్చు, నిజామాబాద్ చేయొచ్చు, మహబూబ్నగర్ చేయొచ్చు, భూపాలపల్లి చేయొచ్చు, ఇన్ని జిల్లాలు ఉన్నాక వచ్చి మన ఫ్యూచర్ సిటీలో ఎందుకు చేయాలి? అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీని హైలైట్లో ఉంచాలి. ప్రభుత్వ సొమ్ముతో మనం అన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ప్రచారాలు చేయాలి. అందుకోసం గ్లోబల్ సమిట్ అక్కడ పెట్టండి, హైటెక్స్లో పెట్టచ్చు కదా. పశువుల సంత ఏమో హైటెక్స్లో, గ్లోబల్ సమిట్ ఏమో ఇక్కడ ఫ్యూచర్ సిటీలో. అంటే ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఎవడైనా గుర్తుపడతాడా లేదు? దయచేసి అందరం చెప్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ కాబోయే అన్ని శిలాఫలకాలు గోరీలతో సమానం, చచ్చినోడి సమాధితో సమానం తప్ప ఇక్కడ ఏ డెవలప్మెంట్ కాదు. దీనికి 25 years టైం ఉంది. ఫ్యూచర్ సిటీ గ్రో కావడానికి 25 years టైం ఉంది. ఎవరికైనా ఓకే ఉంటే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు హై రేట్స్లో ఇన్వెస్ట్ చేసిండ్రంటే టోటలీ ఫ్లాప్ అయిపోతారు. యాచారం రైతులకు 16 లక్షల ఎకరా ఇస్తుంది ప్రభుత్వం. ఇక్కడ 100 గజాల ప్లాట్ 16 లక్షలకు అమ్ముతున్నారు. మీరు ఈ సత్యాన్ని లైవ్లో చూసి
మీరు ఇంకా డిసైడ్ చేసుకోండి ఈ ఫ్యూచర్ సిటీ భవితవ్యం ఏముందో అని. అందరూ డిసైడ్ చేసుకొని కామ్గా ఉండాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్కి పోకండి. అసలు ఫ్యూచర్ సిటీ 25 years టైం ఉంది అని స్పష్టంగా అందరికీ చెప్పుకుంటూ నమస్కారం.